తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో రేపటికి తెలుసుకునే దానికంటే ముందు మనం ముందుగా గమనించాల్సింది ఇవాళ హీరో ఆఫ్ ద మార్కెట్ నిఫ్టీ ఇండెక్స్ గురించి. సో నిఫ్టీ ఇవాళ 25,000 అన్న మైల్ స్టోన్ని హిట్ అవ్వడం మనం అందరం గమనించాం. 25,000 కంటే పైన ఇవాళ క్లోజ్ అయ్యి చూసాం. అది మరి కొద్దిసేపట్లో మనం అది టెక్నికల్ చార్ట్లో దాన్ని చూస్తాం. అయితే నిఫ్టీ 25,000కి రావడానికి తీసుకున్న టైం మనం డైలీ చార్ట్లో చూసుకుంటే లాస్ట్ 24 సెషన్స్ తీసుకునింది 1000 పాయింట్స్ మూవ్ అవ్వడానికి. అంటే 24,000 పాయింట్స్కి అయితే ముందుగానే వచ్చేసింది, కానీ 24,000 నుంచి 25,000 పైన ఇవాళ ఓపెన్ అయ్యి క్లోజ్ చూడడానికి 24 సెషన్స్ అయితే టైం అయితే తీసుకునింది. ఓకేనా? అయితే దీనికి నిఫ్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి 1996 అప్పుడు అరౌండ్ ఏప్రిల్‌లో స్టార్ట్ అయింది నిఫ్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజుటికి 25,000 పైన క్లోజ్ ఉంది అంటే నిఫ్టీ 12% దగ్గరగా కాంపౌండెడ్ అయినట్లు మనకు ఇంట్రెస్ట్ తెలుస్తుంది. 12% ఇంట్రెస్ట్ తో మనకు నిఫ్టీ కాంపౌండ్ అయింది. అయితే దీనికి అర్థం ఏంటంటే 2 టైమ్స్ మల్టిప్లై అయింది నిఫ్టీ, ఆల్మోస్ట్ డబుల్ అయింది ప్రతి 6 ఇయర్స్‌కి అని అర్థం. ఓకేనా? సో ఇది నిఫ్టీ గురించి ముందుగా చెప్పుకోదగిన ముఖ్యాంశాలు ఇవాళ. ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ విషయానికొస్తే ఇది నిఫ్టీస్ చార్ట్, డైలీస్ చార్ట్ కదా! చూడండి, డైలీస్ చార్ట్‌లో మనం ఎప్పటినుంచో మీరు లాస్ట్ కొద్ది వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మనం నిఫ్టీ ఎప్పుడైతే ఈ లెవెల్‌ని దాటి క్లోజ్ అవుతుందో దాని తర్వాత మనం బులిష్‌గా ఉండాలి. అంతవరకు బులిష్‌గా ఉండకూడదు అనుకున్నాం. దానికి 2 కారణాలు. ఒకటి, ఇది దీని తర్వాత ఇక్కడి నుంచి ప్రైజెస్ ఒకటి పుల్ బ్యాక్ అవ్వడం కారణమైతే, ఇంకొకటి ఈ ప్యాటర్న్, ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి గదా! ఈ 2 క్యాండిల్స్ ఒక నెగెటివ్ ప్యాటర్న్ అన్నది క్రియేట్ చేయడం అన్నమాట. ఈ 2 క్యాండిల్స్ ఒక కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అన్న ఒక నెగెటివ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ని ఫార్మ్ చేసింది కాబట్టి అది. అండ్ ఇంకొకటి, ఇది 25,000కి దగ్గరగా ఉండడం. సో 25,000 అన్నది ఇంపార్టెంట్ మైల్‌స్టోన్ నంబర్ కాబట్టి అది రెసిస్టెన్స్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉందని మాట్లాడుకున్నాం. దాని పైన క్లోజ్ చూస్తేనే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళాలని గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇవాళ క్యాండిల్‌ని చూస్తే ఆల్ టైమ్ హై మనకు నిఫ్టీ రీచ్ అయింది. ఇవాళ హైయెస్ట్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే 25,078 పాయింట్స్ దగ్గర హై మనకు ఇవాళ ఉంటే, క్లోజింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకు 25,010 పాయింట్స్ దగ్గర ఒక 10 పాయింట్స్ మాత్రం 25,000 మార్క్ కంటే పైన మనకు క్లోజ్ అయితే అయింది. కానీ ఇవాళ లోయెస్ట్ పాయింట్ తీసుకుంటే 25,000 కంటే కిందకి దాదాపు ఒక 44 పాయింట్స్ కిందకి వచ్చి ఆల్మోస్ట్ 24,956 దగ్గర మనకి ఇవాళ లోయెస్ట్ పాయింట్ అయితే ఉంది. అయితే కోర్స్ ఇది న్యూస్‌లో అంతా వచ్చింది. ఇది రికార్డ్ హై నంబర్ నిఫ్టీలో 25,000ని మనం క్రాస్ చేసాం. ఓకేనా? ఇవన్నీ ఓకే. బట్ ఈ క్యాండిల్‌ని ఒకటే మనం ఒకసారి గమనిస్తే ఇది మీకు బుల్లిష్ క్యాండిల్ లాగా కనబడుతుందా? లేదు గదా! సో డెఫినైట్‌లీ ఇది బుల్లిష్ క్యాండిల్ అయితే కాదు. అండ్ మోర్ ఓవర్ దీని విక్ మనకు పైన బాడీ కంటే ఎక్కువుంది. అలాగే కింద గూడా మనకు విక్ బాడీ కంటే ఎక్కువుందనమాట. ఇలాంటి క్యాండిల్‌ని మనం ఏమంటాం? స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అంటాం. అండ్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అంటే అదొక ఇండెసిసివ్‌నెస్‌ని మార్కెట్‌లో తెలుపుతుందని. సో ఇది డోజీకి ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగానే ఉందనమాట. ఆల్మోస్ట్ మనం హైయెస్ట్ పాయింట్ చూసాం, హైయెస్ట్ క్లోజ్ చూసాం, ఎవర్ రికార్డ్ మైల్‌స్టోన్‌ని మనం క్రాస్ చేసాం. ఇవన్నీ పక్కన పెడితే మనకు ఈ క్యాండిలే ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ లాగా మనకు కనబడట్లేదు. ఒక ఇండెసిసివ్‌నెస్ అన్నది ఈ క్యాండిల్‌లో కనబడుతుంది. అయితే ఇప్పుడేం చేయాలి అంటే, మళ్ళీ తప్పదు, కానీ మళ్ళీ మనం ఈ హైని మళ్ళీ నిఫ్టీ దాటి క్లోజ్ అయితేనే మనకు పాజిటివ్‌గా కన్ఫర్మేషన్ వచ్చినట్లు. లేదా ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ అయినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది గదా! చిన్న పుల్ బ్యాక్ అయినట్టు కనబడుతుంది గదా! ఇక్కడ ఒక స్ట్రాంగ్ మనకు గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ ఏదన్నా కాంబినేషన్ మనకు కనబడి ఇక్కడి నుంచి మనకు మళ్ళీ బ్రేక్అవుట్ వస్తే అది ఇంకా బుల్లిష్ సైడ్‌కి వెళ్తుందన్న విషయం మనం ఇక్కడ నిఫ్టీలో గుర్తుంచుకోవాల్సి ఉంది. అయితే ఇది మనకు డైలీస్ చార్ట్‌లో నిఫ్టీ అన్నమాట. ఒకసారి మనం వాల్యూమ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, వాల్యూమ్ కూడా మనకు రెడ్‌లోనే ఉంది. ఆబ్వియస్‌గా క్యాండిల్ రెడ్‌గా ఉంది కాబట్టి వాల్యూమ్ రెడ్‌లోనే ఉంది. కానీ వాల్యూమ్ నిన్నటి కంటే ఇవాళ వాల్యూమ్ మార్జినల్‌గా ఎక్కువుందన్నమాట. ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు ఈ పాయింట్ కంటే కింద గనక ఇప్పుడు నిఫ్టీ గనక క్లోజ్ ఇచ్చినట్లయితే, ఇక్కడ కాల్స్ అన్నీ హోల్డ్ చేసిన వాళ్ళందరూ లాసెస్‌లో ఉంటారు కాబట్టి మనకు సెల్లింగ్ డౌన్ సైడ్‌కి రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కవర్ అవుతాయి కాబట్టి. అండ్
ఆ విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా ఆల్ టైమ్ హైలో ఉందని ఇవాళ చాలామంది కూడా ఓపెన్ అయిన వెంటనే చాలామంది కాల్ సైడ్ వెళ్ళిపోయి ఉంటారు. కానీ తర్వాత తెలిసిందే మార్కెట్ ఆల్మోస్ట్ చాలా చాపీగా ఉన్నింది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో, ఆహ్, ఆల్ టైమ్ హైస్‌లో ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకొని అలాగే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వైస్‌గా చూస్తే మనకిదంత సాలిడ్ ప్యాటర్న్ స్ట్రాంగ్‌గా క్యాండిల్ అయితే లేదన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని తర్వాత ఒక నెగెటివ్ క్యాండిల్ గనక ఇలా క్లోజ్ అయిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేమవుతుంది మనకు ఇక్కడ సడెన్‌గా మార్కెట్ డైరెక్షనే మనకు చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ 3 క్యాండిల్స్‌ని కలిపి చూస్తే ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ అండ్ ఇప్పుడు ఈ మనం టెంటేటివ్‌గా డ్రా చేసిన ఈ క్యాండిల్‌ని కలిపి చూస్తే ఇది మనకొక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఇవ్వడానికి అవకాశం అయితే మనకిక్కడ కనబడుతుంది. ఇంకా ఆ ప్యాటర్న్ అయితే అరైజ్ అవ్వలేదు. కానీ ఆ ప్యాటర్న్ అరైజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే కనపడుతుంది. సో, ఈ హైని దృష్టిలో పెట్టుకొని ఈ హైని డెఫినిట్‌గా రెసిస్టెన్స్ ఏరియా లాగా మార్క్ చేసుకొని దాని ప్రకారం అయితే ట్రేడ్ చేయండి. బట్ అది పక్కన పెడితే ఓవరాల్‌గా మేజర్ ట్రెండ్‌లో మనం అయితే ఆహ్, అప్ సైడే ఉన్నాం. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇక్కడ మనకు ఈ లెవెల్ కూడా మనం ఇప్పుడు బ్రేకౌట్ చూసేసాం కాబట్టి రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో ఇది మేజర్ స్వింగ్ లెవెల్ అవుతుంది. ఇది బ్రేక్ అవ్వనంత వరకు మనం మేజర్ ట్రెండ్‌లో నిఫ్టీలో అప్ సైడ్ ఉన్నంత వరకే. ఓకేనా? అయితే ఇప్పుడు 15 మినిట్స్ చార్ట్ ఏ విధంగా ఉందో నిఫ్టీలో ఒక్కసారి చూద్దాం. సో, ఇక్కడ నిఫ్టీలో 15 మినిట్స్ చార్ట్‌లో మనకిక్కడ ప్రైజెస్ అన్నీ కొంచెం నిన్న కన్సాలిడేట్ అయినట్టు మనకిక్కడ కనబడుతుంది. ఈ జోన్ అంతా కూడా మనకిక్కడ కన్సాలిడేట్ అయినట్టుగా లాస్ట్ 2 డేస్‌లో ఇక్కడ కనబడుతుంది 15 మినిట్స్ చార్ట్‌లో. అయితే ఇప్పుడు అదే జోన్ దగ్గర మనకు మళ్ళీ నిఫ్టీ కొద్దిగా సపోర్ట్ తీసుకుంటున్నట్లు కొద్దిగా ఆధారాలు ఇక్కడ మనకు అయితే కనబడుతున్నాయి. కానీ ఏ పరిస్థితిలోనైనా సరే ఒకవేళ అది కిందకొచ్చి ఈ లెవెల్‌ని గనక బ్రేక్ అయితే అప్పుడు మనం మేజర్ ట్రెండ్ అది అప్ ట్రెండ్ ఇక ఉండదని అర్థం చేసుకోవాలి. సో, ప్రస్తుతానికైతే ఇది మనకు అప్ ట్రెండ్‌లోనే స్వింగ్ యాక్షన్ కూడా మనకు కంప్లీట్‌గా అప్ సైడ్‌కే చూపిస్తుంది. అది ఎలా అని ఒక్కసారి మార్క్ చేసి తర్వాత బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్‌కెళ్దాం. అయితే ఇప్పటిదాకా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయితే చూడండి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఈ పుల్ బ్యాక్ ఎళ్ళాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ డౌన్ సైడ్‌కి మనం ఈ స్వింగ్ పుల్ చూసిన తర్వాత ఇదే లోయెస్ట్ పాయింట్‌గా నిలిచి ఇప్పుడు మనకు దీని తర్వాత మనం ఇప్పుడు దీని పైన క్లోజ్ అయితే చూసాం. ఇప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ ఫేజ్‌లో ఉంది. సో, ఈ పుల్ బ్యాక్ ఫేజ్‌లో మనకు ఈ జోన్‌లోనే మార్కెట్ గనక స్ట్రాంగ్‌గా ఉంటే ఇదండి ఇంతకుముందు హై ఉంది గదా! ఈ జోన్‌లోనే మనకు ఆహ్, మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళడానికైతే ప్రయత్నించాలి. మరి అది జరుగుతుందో లేదో మనం నెక్స్ట్ డే మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూస్తే గాని చెప్పలేమనమాట. సో, ఇది నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఇలా ఉంది. అండ్ ఇది బ్రేక్ అవ్వనంత వరకు మళ్ళీ చెప్తున్నాను. ఇది బ్రేక్ అవ్వనంత వరకు నిఫ్టీ అప్ ట్రెండ్‌లో ఉన్నట్టే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌ని చూసే ప్రయత్నం చేద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ మనం ఓపెన్ చేసాం. సో, బ్యాంక్ నిఫ్టీలో ముందుగా 15 మినిట్స్ చార్ట్ కాదు మనం డైలీస్ చార్ట్ చూద్దాం. ఓకేనా? సో, ఒక్కసారి డ్రాయింగ్స్ అన్నీ తీసేసి ఇప్పుడు ఒకసారి క్లియర్‌గా చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ మనకు అంత పాజిటివ్‌గా ఆల్ టైమ్ హైస్‌లో ఉంటే, ఎక్కువ వాలటిలిటీ దేంట్లో ఉంటుంది బేసికల్‌గా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలోనా? బ్యాంక్ నిఫ్టీలోనే కదా! అటు మరి బ్యాంక్ నిఫ్టీలో చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడో మనకు 3 డేస్ బ్యాక్ జరిగిన ప్రైస్ యాక్షన్ హై, లో ఓకేనా? దీంట్లో నుంచే ఇప్పుడు దాకా బయట రాలేదు. ఇదండి. ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది గదా! ఈ క్యాండిల్ యొక్క హై, లో మార్క్ చేసాం అంతే. దాని తర్వాత నుంచి కంటిన్యూయస్‌గా అదే రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది మార్కెట్. లాస్ట్ 3 డేస్‌లో ఈ రేంజ్ ఇప్పటిదాకా బ్రేకౌట్ అవ్వలేదు. ఈ జులై 29థ్ ఏదైతే క్రియేట్ అయిందో రేంజ్, ఆ రేంజ్‌లో నుంచి ఇప్పటిదాకా మనం బయటికి అయితే ఇంకా రాలేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్‌కి ఎంత దూరంలో ఉందో చూడండి ఇక్కడ. సో, ఆల్మోస్ట్ మనకు ఈ జోన్ అంతా గూడా ఒక కరెక్షన్ ఫేజ్‌లోనే ఓకే. మనం కంటిన్యూగా ఇది ఏదో 5 మినిట్స్ చార్ట్ లాగా కనబడుతుంది. కానీ ఇది డైలీ చార్ట్. సో, ఇంత కన్సాలిడేట్ అయితే అవుతుంది. మధ్యలో ఒకసారి దీంట్లో నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఈ జోన్‌లోకైతే వచ్చింది. సో, బ్యాంక్ నిఫ్టీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ హైస్‌కి మనం దూరంగా ఉన్న రెసిస్టెన్స్ కనబడుతుంది. అండ్ ఒక చాలా టైట్ రేంజ్‌లోకైతే బ్యాంక్ నిఫ్టీ ఎళ్ళింది. ఎప్పుడు ఎక్స్‌ప్లోడ్ అవుతుందో అవుతుంది. ఒకేసారి చాలా పెద్ద డైరెక్షనల్ మూవ్ అయితే మనం బ్యాంక్ నిఫ్టీలో చూడడానికి అవకాశం ఉంది. ఇంకా కొద్ది రోజుల్లో. ఓకేనా? అయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ప్రైస్ యాక్షన్‌ని మనం చూస్తే చూడండి లో, హై, లో, మళ్ళీ హై, మళ్ళీ ఇక్కడ ఇది లోయెస్ట్ పాయింట్ కదా! లో మళ్ళీ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ దీన్నే హైయెస్ట్ పాయింట్‌గా తీసుకున్నా కూడా ఓకే. అక్కడి నుంచి ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ ఫేజ్‌లో ఉందనమాట. సో, ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఇంకొక స్వింగ్ ఉంది కదా!
సో, ఆ జోన్‌లో ఒకసారి మార్కెట్ రాంగానే బ్యాంక్ నిఫ్టీ అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. సో, ఇప్పుడు నిఫ్టీ ఆల్ టైమ్ హైస్‌లో ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనకు 2 జరగాలి. ఒకటి సరే ప్రస్తుతానికి దీన్ని రెడ్ కలర్‌లో మార్క్ చేసి దాన్ని పక్కన పెడదాం. ఓకేనా? సో, ఇక్కడ మాత్రం మనకు ఇది బ్లూ కలర్ లైన్ మార్క్ చేసాం గదా! ఈ 2 బ్లూ కలర్ లైన్స్‌లో నుంచి బయటికి వచ్చేంత వరకు బ్యాంక్ నిఫ్టీలో మనం ఏ యాక్షన్ తీసుకోకుండా ఉండడమే మంచిది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, బ్యాంక్ నిఫ్టీలో ఆహ్, చాలా కన్సాలిడేట్ అవుతున్నాయి ప్రైజెస్. చాలా టైట్ రేంజ్ అన్నది క్రియేట్ అయింది. సో, వెయిట్ చేయండి. మంచి మూవ్ దొరికే అవకాశం ఉంది తొందరలో. అప్పుడు మనం ఆహ్, ఆ మూవ్ అయిన తర్వాత అది ఈ కిందకి బ్రేకౌట్ అయిందా? లేదంటే పైకొచ్చి నిఫ్టీని సపోర్ట్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ ముందుకెళ్తుందా అన్నది తెలియాల్సింది ఇంకా. అయితే ఒక్కసారి మనం 15 మినిట్స్ చార్ట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకు 15 మినిట్స్ చార్ట్‌లో మనము ఓకేనా? నిన్న కానీ లాస్ట్ కొద్ది రోజులుగా మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ ఇదండి. ఇక్కడి నుంచి మూవ్ తీసుకున్నట్లయితే డౌన్ మూవ్, కరెక్షన్, మళ్ళీ ఇక్కడ స్వింగ్‌లో పుల్ బ్యాక్, మళ్ళీ ఇదండి. లేదా ఇలా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఓకే. సో, పుల్ బ్యాక్ ఇక్కడ ఈసారి దాన్ని బ్రేక్ చేస్తూ ఇంత దూరం పైకెళ్ళిపోయింది. సో, ఇప్పుడేమైందంటే ఈ రీసెంట్ మేజర్ స్వింగ్ లోకి ఈ మేజర్ స్వింగ్ హై ఇంతకుముందు క్రియేట్ అయిన దానికి మధ్య గ్యాప్ చాలా ఉంది. సో, ఈ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడొకటి అండ్ ఇదండి ఇక్కడ. ఈ 2 మనకు మేజర్ స్వింగ్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతానికి. సో, ఏదో ఒకటి బ్రేక్ అయితే అవ్వనిద్దాం మనం ఈ రెండిట్లో. ఇది గనక బ్రేక్ అయితే డౌన్ ట్రెండ్ మళ్ళీ అప్ ట్రెండ్ క్వెషనే లేదు. మళ్ళీ డౌన్ ట్రెండ్ ఎళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఇది గనక బ్రేక్ అయితే, ఈ లెవెల్ గనక బ్రేక్ అయితే అప్పుడు ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయితే తప్ప మళ్ళీ మనం ఆహ్, డౌన్ ట్రెండ్‌కి బ్యాంక్ నిఫ్టీ రావడానికి అవకాశం లేదని అర్థం చేసుకోవాలి. సో, ఆహ్, ఇలా ఉందండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్. ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. తిరిగి మళ్ళీ రేపటి ప్రైస్ యాక్షన్ వచ్చే వారంకి కావాల్సిన వీడియోలో రేపు వీక్లీ అనాలిసిస్ చేయబోతున్నాం కదా! ఫ్రైడే. సో, రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.